అస్సలాము అలైకుం. హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ఇప్పుడు 54వ హదీసు సామూహిక నమాజ్కు సంబంధించినది. మనిషి తాను ఒంటరిగా చేసే నమాజ్ కంటే మరొక వ్యక్తితో కలిసి చేసే నమాజ్ విశ్వాసపరమైన ఆధ్యాత్మిక వృద్ధి వికాసాలకు ఇతోధికంగా దోహదపడుతుంది. అతను ఒక వ్యక్తితో కలిసి చేసిన నమాజ్ కన్నా ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసిన నమాజ్ విశ్వాస వికాసానికి కారణభూతమవుతుంది. ఇలాగే జనులు ఎంత అధిక సంఖ్యలో కలిసి నమాజ్ చేస్తారో అది అంతగా దైవ ప్రసన్నతకు పాత్రమవుతుంది, అంతగానే దేవునితో సంబంధం పటిష్టమవుతుంది అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒక బస్తీలో లేదా పల్లెలో ముగ్గురు ముస్లింలు నివసిస్తూ ఉండి వారు అక్కడ జమాత్తో నమాజ్ చేయకపోతే వారి ఆంతర్యాలపై శైతాన్ ఆధిపత్యం సంపాదిస్తాడు. అందువల్ల నీవు జమాత్తో నమాజ్ ఆచరించడం నీ విధిగా నిర్ణయించుకోవాలి. ఎందుచేతనంటే తన కాపరి నుండి బహు దూరంగా తన మంద నుండి వేరైపోయిన మేకనే తోడేలు సునాయాసంగా హతమార్చుతుంది అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం. ఈ హదీసులో ఒక సత్యాన్ని గురించి తెలపడం జరిగింది. జమాత్తో సామూహికంగా నమాజ్ చేసే వ్యక్తులపై దేవుని కరుణానుగ్రహాలు కలుగుతాయి. ఆయన వారిని పరిరక్షిస్తాడు. కానీ ఎక్కడైనా జమాత్ స్థాపన జరగకపోతే అల్లాహ్ తన రక్షణ ఏర్పాట్లను ఎత్తివేస్తాడు. అలాంటి వారు శైతాన్ హస్తగతమైపోతారు. మరి శైతాన్ వారిని యథేచ్ఛగా వేటాడతాడు, తన ఇష్టానుసారం వక్ర మార్గాలలో నడిపిస్తాడు. మందలోని మేకలు మందలో ఉన్నంతసేపు ద్వివిధ రక్షణలో ఉంటాయి. ఒకటి కాపరి రక్షణ, రెండవది వారి ఐకమత్యం. ఈ రెండు కారణాలుగా తోడేలు వారిని పట్టజాలదు. కానీ ఏ మేకైనా అవివేకంగా తన కాపరి అభిష్టానికి భిన్నంగా మంద నుండి వేరే ముందుకు వెళ్ళిపోతే లేక వెనుకబడిపోతే అతి సులువుగా తోడేలు దాన్ని కాజేస్తుంది. ఎందుకంటే అది ఒంటరిగానూ బలహీనంగానూ ఉంటుంది, తన యజమాని అండకు దూరమై ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ప్రవచించారు: ఎవరైనా దైవం వైపునకు పిలిచేవాని అంటే ముఅజ్జిన్ పిలుపు విని ఆ పిలుపును అనుసరించి వెళ్ళడానికి ఎలాంటి అవరోధం లేనట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా నమాజ్ చేస్తే అది దైవం వద్ద స్వీకారయోగ్యం కాదు. అది విన్న సహచరులు అవరోధం అంటే ఏ భావమేమిటి అని అడిగారు. దానికి భయం, అనారోగ్యం అని సమాధానమిచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం. భయం అంటే ప్రాణభయం అని భావం. అది శత్రువుల వల్లనూ కావచ్చు, లేదా క్రూర జంతువు విషకీటకాల వల్లనూ కావచ్చు. అనారోగ్యం అంటే మనిషి మసీదుకు వెళ్ళలేని పరిస్థితి అని భావం. తీవ్రమైన తుఫాను, వర్షం, అసాధారణమైన చలి ఇవన్నీ అవరోధాల జాబితాలో కానవస్తాయి. అయితే శీతల ప్రదేశాల్లోని చలి అక్కడి ప్రజలకు అవరోధం కాజాలదు. కేవలం ఉష్ణ ప్రదేశాల్లో అప్పుడప్పుడు ఏర్పడే తీవ్రమైన శీతల వాతావరణం మాత్రమే అక్కడ నివసించే ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి చలి నిస్సందేహంగా అవరోధంగా పరిగణించబడుతుంది. అలాగే సరిగ్గా నమాజ్ సమయానికే మలమూత్ర విసర్జన అవసరం ఏర్పడితే అది కూడా అవరోధం కిందకే వస్తుంది. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా అన్హు ఇలా తెలిపారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మా పరిస్థితి ఎలాగుండేదంటే మాలో జమాత్ తోటి నమాజ్ను తప్పించుకునేవారు ఎవరూ ఉండేవారు కాదు. మునాఫిక్ అయిన వాడు అతని నిఫాక్ అంటే కాపట్యం అందరికీ తెలిసే ఉండేది, లేదా వ్యాధిగ్రస్తుడైన వాడు తప్ప. ఒకవేళ మనిషి వ్యాధిగ్రస్తుడైన ఇద్దరు వ్యక్తుల సహాయంతో మస్జిద్కు వచ్చి జమాత్లో పాల్గొనేవాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు: దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం మాకు సుననుల్ హుదాని ఉపదేశించారు. సుననుల్ హుదాలో నమాజు కొరకు పిలుపు, అజాన్ ఇవ్వబడిన మస్జిద్లో నమాజు చేయటం కూడా చేరి ఉంది. మరి ఉల్లేఖనంలో ఆయన ఈ విధంగా తెలిపారు: ఏ వ్యక్తి దైవ విధేయునిగా, దైవాజ్ఞలను పాలించే దాసునిగా ప్రళయ దినాన దైవాన్ని సందర్శించాలని అభిలషిస్తాడో అతను 5 వేళల నమాజుల్ని కాపాడుకోవాలి. వాటిని మసీదులో సామూహికంగా ఆచరించాలి. ఎందుకంటే అల్లా మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సుననుల్ హుదా బోధించాడు. నమాజులు కూడా సుననుల్ హుదాలోనివే. మునాఫిక్లు తమ ఇండ్లలో నమాజ్ చేసినట్లే మీరును మీ ఇండ్లలో నమాజ్ చేస్తే మీరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని విడిచిపెట్టిన వారవుతారు. మీరు మీ ప్రవక్త మార్గాన్ని త్యజించారంటే రుజు మార్గాన్ని కోల్పోతారు. సున్ననుల్ హుదా అంటే చట్టబద్ధమైన ఆచారాలు, సంప్రదాయాలు అని అర్థం. వీటిని పాటించటం ముస్లింల సమాజంలోని ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఉదాహరణకు ఈ హదీసులో జమాత్ తోటి చేయబడే నమాజ్ సామూహిక నమాజును
పేర్కొనటం జరిగింది. ఇప్పుడు ఇమామత్కు సంబంధించినటువంటి ఒక హదీస్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు. ఇమాం బాధ్యుడు, ముఅజ్జిన్ అప్పగింతను కాపాడేవాడు. అల్లాహ్ ఇమాములను సదాచారులుగా, సద్వర్తనులుగా రూపొందించు. ముఅజ్జిన్లకు మన్నింపు, క్షమాభిక్ష ప్రసాదించు. ఇమాం అంటే నమాజులో నాయకత్వం వహించి ప్రార్థన చేయించే నాయకుడు. ముఅజ్జిన్ అంటే నమాజు కొరకు 5 వేళల అజాన్ అంటే నమాజు పిలుపు ఇచ్చే సజ్జనుడు. ఇమాం బాధ్యుడు అంటే ప్రజల సమాజకు బాధ్యుడని భావం. అతడు సద్వర్తనుడు, సచ్చీలుడు కాకపోతే అందరి నమాజును చెడగొడతాడు. అందుకే మహాప్రవక్త ఇమాములకు సద్వర్తనులుగా చెయ్యమని దైవాన్ని వేడుకున్నారు. ముఅజ్జిన్ కాపాడేవాడు అన్నదానికి భావం ఏమంటే ప్రజలు తమ నమాజుకు సంబంధించిన వ్యవహారాన్ని అతనికి అప్పగించారు. సకాలంలో అజాన్ ఇవ్వటం అతని కర్తవ్యం. అప్పుడే ప్రజలు అజాన్ విని నమాజు కొరకు సిద్ధమవుతారు. సావధానంగా నమాజులో పాల్గొనగలరు. సమయానికి అజాన్ కాలేకపోతే చాలా మంది జమాత్ తోటి నమాజును పూర్తిగా పాక్షికంగానూ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ హదీసు ఒకవైపు ఇమాముల్ని, ముఅజ్జిల్ని వారి బాధ్యతల పట్ల హెచ్చరిస్తుంది. మరోవైపు ప్రజలు ఇమాం పదవిపై ఒకరు నియమించేటప్పుడు సౌశీల్యవంతుని, సదాచారవర్తనని ఎన్నుకోవాలని, బాధ్యతాయుతుడైన విశ్వసనీయుడైన వ్యక్తిని ముఅజ్జిన్గా నియమించాలని సూచిస్తుంది.